హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో చాలామంది వీడియోస్ చూస్తూ చక్కగా అయితే కామెంట్ చేస్తున్నారు, వీడియోస్ చాలా బాగున్నాయి అనేసి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. సో వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది కదా. సో ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ పూజ ఎలా చేసుకుంటుంది ఏంటి అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, అమ్మ ఇక్కడ ఇది ఇటుకరాయి అండి. ఇటుకరాయి ఇలా పౌడర్ చేసేసుకొని చక్కగా ఇందులోనే నిమ్మకాయ, అలానే మనం బట్టలకు వాడుతూ ఉంటాం కదా సరుపు, అది కూడా మిక్స్ చేసేసి ఇలా చక్కగా అయితే వెండి విగ్రహాలని ఇలా పూజా సామాగ్రి అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుంటున్నారు. వెండివి అలానే రాగి ఇత్యాది సామాన్లు అన్నీ కూడా చాలా చక్కగా శుభ్రం అయిపోతాయి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అమ్మ ఇలానే వాడేదన్నమాట. ఇప్పటికీ కూడా అమ్మ ఇలానే శుభ్రం చేస్తూ ఉంటారు. సో ఏవైనా ఆన్లైన్లో ప్రోడక్ట్స్ ఉన్నా కూడా చెప్పినా కూడా లేదు, వాటికన్నా ఏవే బాగుంటుంది అనేసి అమ్మకు అలా అలవాటైపోయింది. సో వీటి రిజల్ట్ కూడా మనం చూద్దాము. చాలా శుభ్రంగా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో అంతా కూడా ఈవినింగ్ టైం తీసాను. గురువారం ఈవినింగ్ ఇలా స్టార్ట్ చేసేస్తారు. ఇంకా పూజ గది అలానే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుంటారు. శుక్రవారం రోజున పూజ ఉంటుంది కదా, ఇంకా ఇవాల్టి నుంచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో ఈవినింగ్ అని చెప్పాను కదా, ఇలా చెట్ల కింద కూర్చొని చక్కగా అయితే శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మందారం చెట్టు అలానే నిమ్మకాయ చెట్టు, ఇక్కడ వచ్చేసి ఇంకా తమలపాకు చెట్టు కూడా ఉంది. చక్కగా తమలపాకులు అయితే వచ్చాయి, చల్లగా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా రోజా చెట్టు చూసారా, రోజా పువ్వు చాలా అందంగా అనిపిస్తూ ఉంది. ఇంటికి రకరకాల చెట్లు ఉంటే చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలానే వాటిని ఎంతో శుభ్రంగా ఉంచుకుంటారు. సో ఇక్కడ చూడండి మీరు, ఇంకా షో చెట్లు అనమాట. ఇంకా చూసినట్లయితే ఇటు సైడ్ కనకాంబరం చెట్లు, ఇంకా మందారం చెట్లతోటి చక్కగా పువ్వులు అయితే కాచాయి అన్నమాట. సో కలబంద చెట్టు చూసారా, ఇది వచ్చేసి ఇంకా దగ్గు ఆకు అంటారు కదా. సో మనకి ఎప్పుడైనా దగ్గు అలానే జలుబు అనిపించినప్పుడు చక్కగా ఆ ఆకుని అలా ఉప్పు వేసుకొని తినేస్తారు. అలానే పిల్లలకైతే కొద్దిగా అలా వేపేసేసి చక్కగా ఆ రసాన్ని కూడా తాపిస్తారనమాట. పిల్లలకి కోల్డ్ కాఫీ ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది. సో ఇలా చక్కగా ఉంటుందన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇక్కడ చూసినట్లయితే మీరు రిజల్ట్ కనిపిస్తుంది కదా, సో చక్కగా మెరుస్తూ ఉందన్నమాట. డిఫరెంట్ కనిపిస్తుంది కదా మీకు కూడా. సో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అమ్మ ఇలానే న్యాచురల్గానే యూస్ చేస్తూ ఉంటారు. సో నిజానికి ఇలానే చాలా బాగుంటుంది. కాకపోతే టైం లేక మనము ప్రోడక్ట్స్ అనేది వాడుతూ ఉంటాము ఆన్లైన్లో అవి ఇవి అనుకుంటూ. సో ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ గది అంతా కూడా శుభ్రం చేసేసుకున్నారు. ఇంకా పసుపు నీటితోటి చక్కగా అయితే క్లీన్ చేసేసుకొని ఇలా అన్నీ కూడా అమర్చుకున్నారు. ఇక్కడ వచ్చేసి గంధము కుంకుమతోటి బొట్లు అయితే పెడుతూ ఉన్నారు. సో మా ఇంటికి వెంకటేశ్వర స్వామి చక్కగా అయితే పూజిస్తూ ఉంటాము శనివారం అలా. ఇంకా మనకు ఇష్టమైన దైవం అలా ఉంటారు కదా. సో ఇంకా అందరినీ కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు అన్నమాట. ఇంకా అమ్మవారికి కూడా చక్కగా ఇలా గంధము కుంకుమతోటి అలంకరిస్తూ ఉన్నారు. సో ఈ వెండి విగ్రహాలు వచ్చేసి మేము ఇండ్లు ఓపెనింగ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు వచ్చాయన్నమాట. ఆ సాక్షాత్తు అమ్మవారే మా ఇంటికి వచ్చారనిపించింది. సో ఇంకా చక్కగా అయితే అమ్మ ఇక్కడ క్లాత్ వేసేసారు. ఇలా పేపర్స్ అలా వాడుకోకుండా ఇలా క్లాత్ అయితే వేసేసి చక్కగా స్వామివారిని అన్ని చిత్రపటాలని చక్కగా శుభ్రం చేసేసి గంధము కుంకుమతోటి అలంకరించుకుంటారు. ఇలా 2 వీక్స్కి ఒకసారి కానీ లేదు అంటే మంత్కి ఒకసారి కానీ ఇలా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. సో అన్నిటికీ కూడా ఇలా గంధము బొట్లు అయితే పెట్టేసి ఇలా మంత్ అంతా కూడా చాలా నీట్గా ఉంటాయండి. కాకపోతే మనకు మధ్యలో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, లేడీస్ ప్రాబ్లమ్స్, అలాంటప్పుడు
ఇంకా 2 వీక్స్కి ఒకసారి అలా శుభ్రం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా పండగలు అలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఇంకా అలాంటప్పుడు 2 వీక్స్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తారు. సో ఎంతో అందంగా అనిపిస్తూ ఉంది అలా పెడుతూ ఉంటే అమ్మ. సో నేనే చేసేదాన్ని అండి మ్యారేజ్ కాకముందు అంతా కూడా. సో ఇంకా ఇప్పుడు అమ్మ చేస్తూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను. వాయిస్ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. సో కోల్డ్ అయితే అయ్యింది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇంకా అమ్మ అయితే పూజ గది అంతా కూడా చక్కగా అయితే అమర్చేస్తున్నారు. ఇంకోటి ఇంకా అమ్మవారిని పెడుతున్నారు కదా, చూసారు కదా అక్కడ అమ్మ అయితే చక్కగా అమ్మవారి కింద చక్కగా ఒక ప్లేట్ని అయితే అమర్చేసి అందులో బియ్యాన్ని అయితే వేసి పసుపు కుంకుమని అలానే కింద ఒక తమలపాకం కూడా పెట్టేసి అలా వెండి విగ్రహాలని చక్కగా అమర్చుకున్నారు. సో చూడ్డానికి ఎంతో అందంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అన్నమాట. చాలా అందంగా అనిపిస్తుంది నిజంగా ఈ ఫ్రేమ్ అయితే. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మల్లె పువ్వులు అమ్మవారి కోసం ఇలా కుడుతూ ఉన్నాను, చక్కగా అందంగా అనిపిస్తూ ఉంటుంది అనేసి. సో నాకు ఎందుకో అల్లడం కన్నా ఇలా కుట్టడం కానీ అలా అయితే చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది అమ్మవారికి అలంకరించినప్పుడు. సో చక్కగా అయితే ఇలా ఈవినింగ్ టైం ఇలా టైం అయితే స్పెండ్ చేసేసాము. కిచెన్ అంతా కూడా చక్కగా శుభ్రం చేసేసింది అమ్మ. తర్వాత ఇక్కడ గంధము కుంకుమతోటి అలంకరించుకుంటూ ఉన్నారు. సో ఇలా వీక్లీ 2 టైమ్స్ అయితే చేస్తూ ఉంటారు ఇలా అలంకరించడము. సో ఇంకా కిచెన్ అయితే డైలీ క్లీన్ చేస్తూ ఉంటారు, వంట చేస్తూ ఉంటాం కదా. సో డైలీ అయితే క్లీన్ చేస్తూనే ఉంటుంది అమ్మ. సో ఇంకా ఇవాళ పూజ కదా, ఇంకా చక్కగా అయితే గంధము కుంకుమతోటి అలంకరిస్తూ ఉన్నారు. సో వీక్లీ వన్స్ అయినా సరే ఇలా చేసుకుంటే ఇంటికి చాలా మంచిది. అలానే ఒక పాజిటివ్ వైబ్ అనేది మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటుంది. సో ఇలా చూడగానే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంట్లో ఎప్పుడు కూడా మనము ఒక గుడిలో ఉన్న ఆ ఒక వాతావరణాన్ని ఇక్కడ కూడా చూడాలి అని అనుకుంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనము శుచిగా శుభ్రతను పాటిస్తూ ఉంటే చాలు, మన ఇల్లు చక్కగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇంకా పువ్వులన్నీ కూడా నేను చక్కగా అమ్మవారికి ఇలా మాల అయితే కట్టాను, చిన్న చిన్న మాలలు అమ్మవారికి చక్కగా అయితే సరిపోతుంది. పూజ గదిలో ఎప్పుడు కూడా సువాసనతో వెదజల్లే పువ్వులు అయితే చాలా ఇష్టంగా స్వీకరిస్తారు అమ్మవారు. అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి. సో మనకు వీలైనంత వరకు సువాసనతో ఉన్న పువ్వుల్ని అమ్మవారికి సమర్పించండి. ఇది వచ్చేసి మాకు బ్యాక్ సైడు, ఇంకా బ్యాక్ సైడ్ కూడా అమ్మ చక్కగా అయితే ఇలా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అలానే ఇంకా వాటర్ తోటి క్లీన్ చేసేసి అలానే ఇంకా చక్కగా ముగ్గు అయితే వేసుకుంటారనమాట. ఇలా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ వాటర్ కూడా వస్తూ ఉన్నాయి కదా. సో అమ్మ వీక్లీ 2 టైమ్స్ అయితే చేస్తారండి. సోమవారం అలానే ఇలా గురువారం ఈవినింగ్ నైట్ కానీ అలా అంతా కూడా శుభ్రం చేసేసి చక్కగా శుక్రవారం రోజున పూజ అయితే ఎర్లీ మార్నింగే చేసేసుకుంటారు. సో ఇలా ఆవు పేడతోటి చక్కగా అంతా కూడా కల్లాపి చల్లేసి ఇలా ముగ్గు అయితే వేసుకుంటూ ఉంటారు. అమ్మకి ఎంత స్ట్రెస్ అయినా సరే ఇల్లంతా కూడా శుభ్రం చేస్తూనే ఉంటారు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కదా. సో ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా చక్కగా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నారు కదా. ఇంకా బయట కూడా చక్కగా అయితే కల్లాపి చల్లేసి అక్కడ కూడా ముగ్గు వేసేసుకుంటారు. ఇంకా ఇదంతా కాకుండా మళ్ళీ ఇంకొక పక్కన కూడా ఇంకో చిన్న ఇల్లు ఉందన్నమాట. అక్కడ కూడా చక్కగా అయితే అమ్మ కల్లాపి చల్లి అక్కడ కూడా ముగ్గు వేస్తూనే ఉంటారు. అసలు ఎంత వర్క్ ఉంటుందంటే అమ్మకి, అసలు మనం ఇది మాటలో చెప్పడం చాలా ఈజీ అండి. చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటి అనేసి. చూసే వాళ్ళకి కూడా తెలియదు అనమాట. ఏముందిలే అని అనిపిస్తుంది, బట్ చేసే వాళ్ళకే కదా తెలుస్తుంది. సో నేను వీడియోలో ఈజీగా చెప్పేస్తున్నాను ఇలా ఇలా అనేసి, బట్ కాదండి, అమ్మ కష్టానికి మాటలో చెప్పలేమన్నమాట. సో అంత వర్క్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది వచ్చేసి సౌభాగ్య అండి, మనకు దొరుకుతూ ఉంటుంది కదా కలర్స్ అనమాట. ఇలా మనకు ఆవు పేడలోనే ఇలా చక్కగా ఇది కూడా యాడ్ చేసేస్తే మనకు పచ్చగా ఉంటుందన్నమాట ఇంటి ముందు. సో మనకి ఇది చక్కగా యూజ్ అవుతూ ఉంటుంది. అలానే మనకు ఆవు పేడ దొరకని వాళ్ళు ఈ కలర్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా వీక్లీ 2 టైమ్స్ అయితే చేస్తూ ఉంటారండి. ఇదిగోండి. సో అంతా కూడా పడుకున్నారు. ఇక్కడ మొక్కలు చూస్తారా, ఇటు సైడు నిమ్మ చెట్టు, ఇటు సైడ్ వచ్చేసి ఇంకా మామిడి చెట్టు.
చాలా అందంగా అనిపిస్తూ చల్లటి గాలి అయితే వస్తూ ఉందన్నమాట. సో ఇలా రోడ్డు మీద కూడా అమ్మ ఇలానే చక్కగా ముగ్గు వేస్తూ ఉంటారు. ఇంటి ముందు అంతా కూడా బాగుండాలి, అందంగా ఉంచుకోవాలి అనేసి అమ్మ ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మా నాన్న బైక్ అనమాట. సో ఇంకా అందులోనే మా పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు అటు ఇటు ఒక రౌండు అనుకుంటూ. అలా పాప అయితే ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది. సో డాడీ వచ్చేసి పడుకున్నారు. ఇంకా ఇక్కడ ఇంటి ముందు చక్కగా అయితే ముగ్గు వేసేసి మేము కూడా పడుకోవాలి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మాకు టెంపుల్ ఉందన్నమాట. చాలా అందంగా ఉంటుంది. మీరు లాస్ట్ టైం వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇంకా రాముల వారి గుడి అన్నమాట ఇది. చాలా అందంగా ఉంటుంది. సో మాకు ఇలా పక్కనే దేవాలయం ఉండడం నిజంగా చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాము. అలానే చాలా బాగుంటుంది గుడి పక్కన ఉండడము. సో ఎలాంటి ఫెస్టివల్ అయినా సరే వచ్చినా సరే మనం ఇంట్లో చేసుకోకపోయినా సరే ఆ టెంపుల్లో ఉన్న ఆ యొక్క సువాసన కానీ అదంతా కూడా మనకు వస్తూ ఉంటుంది కదా. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అనేది మన ఇంట్లో కూడా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. రోడ్డుకి అటు సైడ్ ఒక ఇల్లు, ఇటు సైడ్ ఒక ఇల్లు ఉందని చెప్పాను కదా. సో ఆ ఇల్లు వచ్చేసి మేము పాత ఇల్లు అనమాట ఆ ఇల్లు. సో అయినా కూడా ఆ ఇంటిని అమ్మ అస్సలు వదిలిపెట్టదు. అక్కడ కూడా చక్కగా అయితే కల్లాపి చల్లేసి ముగ్గు వేస్తుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తుంది అనమాట అమ్మ. ఇక్కడైతే అయిపోయింది, ఇంకా ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉంది. ఇంకా నేనైతే ఇక్కడ చక్కగా ఇలా చిన్న ముగ్గు అయితే వేసేసాను. అమ్మ ఇంకా కల్లాపి చల్లేసి ఇంకా అలా కూర్చుంది అనమాట. ఇదిగోండి, ఫైనల్గా అయితే ఇలా గురువారం నైటే అమ్మ అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటుంది. మా అమ్మనే కాదండి, సో ఇక్కడ ఊర్లో అందరూ కూడా ఇలానే చేసుకుంటూ ఉంటారు. సో ఎర్లీ మార్నింగే పూజ చేస్తారనమాట. ఇంకా పల్లెటూరులో తెలిసిందే కదా, ఎర్లీ మార్నింగే పూజలు అవన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే అనమాట. సో అమ్మ అయితే ఇలా చక్కగా మల్లె పువ్వులతోటి ఇలా అలంకరించేసింది. స్వామివారి అందరికీ కూడా చక్కగా అయితే దీపారాధన కూడా చేసుకున్నాము. ఇదిగోండి, ఇంకా అసలు మల్లె పువ్వులతోటి పూజ చేయడం నిజంగా చాలా మంచిదండి. సో మనకు కుదరకపోవచ్చు, బట్ ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకున్నా కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో సువాసనతో ఉన్న పువ్వులు అయితే అమ్మవారికి చాలా ఇష్టము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ పూజ అనేది చేస్తూ ఉంది. మనము కార్తీక మాసంలో అలా అని చెప్పాలి అంటే ఇంకా మనకు మంత్లీ 2 టైమ్స్ అయితే పౌర్ణమి వస్తూ ఉంటుంది కదా. సో ఆ రోజులలో మనం చక్కగా అయితే చంద్రుని ఇలా పూజించడం నిజంగా చాలా మంచిదండి ఈ టైంలో. సో మీకు ఎవరికైనా పూజించాలి అంటే చక్కగా పూజ చేసుకోవచ్చు చంద్రునికి. అలానే దీనికంటూ ఎలాంటి నియమాలు ఏమీ లేదండి, ఎవరైనా సరే సంతోషంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మాకు తులసి కోట చక్కగా అయితే పూజ చేస్తూ ఉన్నారు. శుక్రవారం ఇలా ఇంటి ముందు దీపాలు కూడా వెలిగించుకొని చక్కగా గడప పూజ కూడా చేసుకోండి, చాలా మంచిది. చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లేదు అనుకున్న వాళ్ళు వదిలేయండి. సో ఇలా శుక్రవారం చేసుకుంటే, ఎందుకు అంటే ద్వారం నుంచే కదా అమ్మవారు వస్తారు. అలాంటి ద్వారలక్ష్మిని చక్కగా పూజించడం నిజంగా చాలా మంచిది. సో ఇంటి ముందు ఇలా చక్కగా ముగ్గులు వేసుకొని అందంగా ఎర్లీ మార్నింగ్ టైం కల్లా అగరబత్తీలు ధూపం వేసిన ఇంటికి నిజంగా సాక్షాత్తు లక్ష్మీదేవి ఎప్పుడూ ఆ ఇంట్లో నివసిస్తూ ఉంటారండి. సో ఇది నేను చెప్పడం కాదు, నిజంగా మన పూర్వం పెద్దవాళ్ళ నుంచి చెప్తూనే ఉంటారు, ఎర్లీ మార్నింగే లేచి పూజ చేసుకోండి అనేసి. సో ఇలా అయితే ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా అనిపించింది నాకు కూడా. ఇలా ఇది వచ్చేసి మనకు తెల్ల గన్నేరు చెట్టు అంటారు కదా, ఇది మనకు టెంపుల్లో కూడా ఉంటుందండి. సో ఇలా ఈ తెల్ల గన్నేరు చెట్టుకి ఇలా పూజ చేసుకోవడం చాలా మంచిది. చక్కగా పసుపు కుంకుమ సమర్పించుకొని అలానే చిన్న దీపాన్ని సమర్పించి అగరబత్తీలను సమర్పించుకొని నమస్కరించుకుంటే చాలా మంచిదండి. ఈ పువ్వులు వచ్చేసి మన శివుడికి కూడా చాలా ప్రీతికరం అని చెప్పచ్చు.
చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఇలా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడం. సో నేనైతే ఏమనుకుంటూ ఉంటానంటే ఇలా దీపాలు పెట్టినప్పుడు కరెంటు పోతూ ఉంటుంది కదా, కరెంటు పోతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కరెంటు పోయినప్పుడు దీపాలు వెలుగుని చూడడం నాకు చాలా ఇష్టం అండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ వంట చేస్తూ ఉంది. అన్నం అలానే కర్రీ, ఇంకా వచ్చేసి ఇక్కడ దోశ వేస్తూ ఉందన్నమాట. ఇది వచ్చేసి రాగులు, సొద్దలు, జొన్నలు ఇవి 3 కూడా అమ్మ శుభ్రం చేసేసి చక్కగా అయితే వాటిని మళ్ళీ ఆరపోసి తర్వాత వాటిని పొడి చేసి మళ్ళీ ఇంకా మినపప్పును కూడా నానబెట్టి ఇలా ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఈ రెసిపీ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్లో చెప్పండి, నేను రెసిపీ అనేది తప్పకుండా షేర్ చేస్తాను. సో చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది మీకు. సో మనకు షుగర్ పేషెంట్స్ అయినా సరే ఎవరైనా సరే దీన్ని తీసుకుంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళైనా సరే చక్కగా తినొచ్చండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటో చట్నీ చేస్తారు. ఇందులోకి దోశ అయితే చక్కగా వస్తుందండి. చూడండి, మనకు చాలా మందంగా కాకుండా చాలా పతలాగా ఇలా వస్తూ ఉంటుంది. సో మనకు కారానికి తగినట్టుగా అయితే మనం ఇలా స్పైసీగా చేసుకోవచ్చు. అందులోనే ఇక్కడ మళ్ళీ మనము ఆనియన్స్ కానీ లేదంటే క్యారెట్ కానీ ఇంకా హెల్తీగా కూడా చేసుకోవచ్చు అండి. సో మన ఓపికని బట్టి చక్కగా అయితే ఇలా వేసుకోవచ్చు. అసలు ఫ్లేవర్ ఎలా వస్తుందంటే నిజంగా ఆయిల్ కాకుండా నెయ్యి వేసిన ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుందండి. మీరు ఈ దోశని తిన్న వాళ్ళైతే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇందులోకి కొబ్బరి చట్నీ అలానే పప్పుల చట్నీ ఏదైనా సరే చాలా బాగా సెట్ అవుతుందండి. సో ఇదే అండి ఇవాళ వీడియో. మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ